బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకర్ గారు. నమస్తే సార్. సో విజువలైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది మనని మాత్రం విజువలైజేషన్ ఎలా చేయాలి అని మీరు చెప్పడం బాగుంది. దాంతోపాటు ఇంకా క్లియర్గా విజువలైజేషన్ చేసుకోవడానికి ఇంకా ఎలాంటి మార్గాల్ని ఫాలో అయితే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్గా విజువలైజేషన్ ఎప్పుడు చేసుకుంటామంటే ఏదైనా మన కోరికను క్లియర్ చేసుకోవడానికి, మన గోల్ని సెట్ చేసుకోవడానికి. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళ గోల్ మీద వాళ్ళకు క్లారిటీ ఉండదు. అంటే ఇది ఎందుకు దానిని రీచ్ అవ్వాలనుకుంటున్నాము, దేనికోసం దాని మా పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. అంటే పక్కవాడు ఏదో చేస్తున్నాడు, ఓకే మనం కూడా చేసేస్తే బాగుంటుంది అన్న ఆలోచన తప్ప, అది మనం కూడా పొందితే బాగుంటుంది, కానీ అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిని మనం అసలు ఆలోచన చేయం. ట్రూ కదా. సో దాని గురించి మనకు ఒక చిన్న థాట్ అనేది ఉండాలి. సో ఆ థాట్ ఉండి మనం విజువలైజేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయగలం. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యాంకరింగ్లో ఇంకొక స్థాయికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, అవునా? సో అంటే మీరు ఫస్ట్ మీరు ఉన్నటువంటి స్టేజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఈ స్టేజ్ మీకు ఏం నేర్పించింది? కొన్ని స్కిల్స్ నేర్పించింది, అవును కదా. ఈ స్కిల్స్ ద్వారా మీరు ఇంకొక మెట్టు ఎక్కడానికి మీరు వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో వితౌట్ దట్ అది మనకు జరగదు. సో అలాగే విజువలైజేషన్లో కూడా మన గోల్ని మనం రీచ్ అవ్వడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే నేను ఇది ఎందుకు పొందాలనుకుంటున్నాను, అసలు దేని ద్వారా, ఎలాగా, అసలు నా పర్పస్ ఏంటి, ఇది పొందడం ద్వారా నాకు ఏం కలుగుతుంది, ఎటువంటి హ్యాపీనెస్ని నేను పొందుతాను అనేది మనిషికి ఒక క్లారిటీ ఉండాలి. తన మీద తనకు ఒక నమ్మకం అనేది ఉండాలి, పొందుతాను అనే నమ్మకం కూడా ఉండాలన్నమాట. సో అలా కావాలి, అది నేను ఖచ్చితంగా నా విజువలైజేషన్ నాకు 100% వర్కౌట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే విజువలైజేషన్ చేసుకునే ముందు ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఓకే మేడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్నదాన్ని ఫస్ట్ మీరు కృతజ్ఞతాపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ కావాలనుకున్నామండి, ఒక జాబ్ ఆల్రెడీ చేస్తున్నాం, మనం ఇంకొక జాబ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. ఏం చేస్తారంటే ఫస్ట్ యూనివర్స్తోని ప్రశాంతంగా కూర్చొని ఇలాగ ప్రేయర్ చేసేటట్టుగా కూర్చొని, ఇప్పుడు నాకు ఉన్న ఈ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్, దానికి నేను చాలా రుణపడి ఉన్నాను, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సో ఈ జాబ్ వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో సంపాదించుకున్నాను కూడా. ఓకే, ఈ సంపాదనతోనే నేను ఎంతో హ్యాపీగా గడిపాను కూడా. ఓకే, అలాగే ఈ జాబుని నేను అన్ని విధాలా సంతోషపెట్టింది నన్ను. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. అంటే ఆ జాబ్ గురించి నువ్వు పాజిటివ్గా ఉండాలి. చాలామంది ఏంటంటే ఇంత చిన్న జాబ్ ఏం చేస్తాము, దీనివల్ల ఏమొస్తుంది, వేరే చూసుకుంటే బాగుంటుంది అంటే ఇది ఒక నెగిటివ్ బ్లాకేజ్ అనమాట. మీరు పాజిటివ్గా వెళ్ళడం వల్ల ఏంటంటే మీలో ఒక పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు అసలు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, సో అది కూడా చెప్పండి. ఏంటంటే నేను ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎందుకు చేరుకోవాలనుకుంటున్నానంటే నా వల్ల ఇంకొక నలుగురికి ఉపయోగం కలగాలి, నా సర్వీస్ని ఇంకొక నలుగురికి ఇంకో మార్గంలో కూడా నేను సద్వినియోగపరచుకోవాలి, ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, ఆర్థిక పరంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా నేను ఉన్నతమైన స్థాయిని నేను చేరుకోవడం కోసమే నేను ఇంకొక ప్రొఫెషన్ని ఎంచుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు 2 క్లారిటీ ఇచ్చాము మనం. ఇప్పుడున్న దానికి ఒప్పుకున్నాము, నెక్స్ట్ దానికి క్లారిటీ ఇచ్చాము, ఎందుకు కావాలి అనుకుంటున్నామో క్లారిటీ ఇచ్చాము. థర్డ్ వన్ ఏంటంటే అది చేరుకోవడానికి, ఏదైతే నేను కోరుకుంటున్నానో దానిని చేరుకోవడానికి నాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ అవకాశ మార్గాలను కల్పిస్తున్న విశ్వానికి, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు. నా యొక్క సంకల్పానికి నెరవేర్చుకోవడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సో అంటే ఈ 3 స్టెప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ బ్లాక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఎందుకు, ఏంటి, హౌ, వెన్, వాట్ మీకు చెప్పాను నేను లాస్ట్ ఎపిసోడ్లో. ఎందుకు చేయాలనుకుంటున్నాం అసలు మనము,
ఎప్పుడు చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం అనేది ఐడియా ఉండాలి మనకి. సో ఆ ఐడియా వలన అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క గోల్ మీద నీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. అప్పుడు నీ విజువలైజేషన్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ 3 స్టెప్స్ కానీ ఫాలో అయినట్లయితే విజువలైజేషన్ చాలా బాగా మీరు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థాయిని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో క్లియర్గా ఇన్ఫర్మేషన్ని చెప్పుకోండి. నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు చేరుకోవాలనుకుంటున్నాను. సో నేను నా పరంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫస్ట్ డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. నాకు పిల్లల యొక్క నేచర్ తెలిసేది కాదు. సో ఆ నేచర్ తెలుసుకోవాలని నాకు చాలా ఉండేదన్నమాట. దాంతోపాటుగానే నాకు చిన్నప్పటి నుంచి మనిషి యొక్క స్వభావం తెలుసుకోవాలి, ప్రతి మనిషి యొక్క స్వభావం నాకు తెలియాలి. అంటే చూడగానే వాళ్ళలో ఉన్నటువంటి నేచర్ని నేను గమనించగలగాలి, దానివల్ల నా ప్రవర్తన నేను మార్చుకోవాలి అని అనుకునేదాన్ని అనమాట. సో చైల్డ్ సైకాలజీ తెలుసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళినా సైకాలజీ అంటే విడిగా ఎవరు చెప్పరు. సో దాంతోపాటుగా నాకు టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగా నేను బీఎడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కేవలం మా పిల్లల యొక్క సైకాలజీ తెలుసుకోవడం కోసం నేను బీఎడ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో ఆ బీఎడ్ చేయడం వల్ల ఏమైందంటే నాకు కొన్ని స్కిల్స్ అనేవి ఐడియా వచ్చింది, ఎంకరేజ్మెంట్ అనేది దొరికింది అనమాట. సో ఈ ఎంకరేజ్మెంట్ వల్ల ఓకే, నేను ఇది నాకు తెలిసింది కాబట్టి దీనిని ఇంకొకరికి నేను షేర్ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా నాకున్న అది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలియదు, కానీ నేను ఏదైనా పేపర్లో చదివినా ఎక్కడైనా చూసినా ఒక లైన్ కానీ ఒక సెంటెన్స్ కానీ అది ఆ రోజు వేరే వాళ్ళకి అది షేర్ చేసుకోవాలి. దాని ఇంపార్టెన్స్ నేను నలుగురికి చెప్పాలి, వాళ్ళకి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయాలన్నమాట. ఇది నాకు ఉన్నటువంటి హ్యాబిట్. సో అదే దీంట్లో నేను ఏం చేశానంటే పీజీ చేయడము. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను అభివృద్ధి చెందాలి, ఇంకా అంటే నేను స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్కి వెళ్ళాలి. సో అక్కడ నేను అంటే ఇప్పుడు ఒక టీచర్ని తయారు చేస్తే ఆ టీచర్ 10 మందికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా నేను విజువలైజేషన్ చేసుకునేదాన్ని. అంటే ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది మనకు ఐడియా ఉంటే వెళ్ళటం అనేది సులువు అవుతుంది, రీచ్ అవడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో విజువలైజేషన్కి ముందు మీరు ఈ స్టెప్స్ కానీ ఫాలో అయ్యారంటే విజువలైజేషన్ చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. ఎస్ మేడం, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు లైక్ మనం విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఇంతసేపు చెప్పినట్టుగా క్లారిటీ, ఒక విజన్, ఆ విజన్కి ఉన్న పర్పస్, ఇలా ఇన్ డీటెయిల్డ్గానే మన భాష యూనివర్స్కి అర్థం అవ్వాలి. చాలా సింపుల్గా చెప్పొచ్చు యూనివర్స్కి. మన యూనివర్స్కి ఒక ప్రత్యేకమైన భాష అంటే ఏం లేదు. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే యూనివర్స్ భాషను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఒక పేరెంట్ చైల్డ్ యొక్క ఫీలింగ్స్ని ఎలా ఎమోషన్స్ అర్థం చేసుకుంటారో యూనివర్స్ కూడా అంతే అనమాట. యూనివర్స్కి మన అందరం పిల్లలమే. సో మన భాషని, మనలో ఉన్న తాపత్రయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుని అవి మంచివి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అవకాశాలు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో మనకి ఏదైనా తప్పు ఉంది అని యూనివర్స్ కనిపిస్తే దాన్ని సరిచేసే మార్గాన్ని కూడా మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఇది తప్పు, నువ్వు వెళ్ళడానికి లేదు అని కాదు, దానిని సరిచేసి మనకి మన మార్గానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం కూడా యూనివర్స్ చేస్తుంది. అలా నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అంటే ఇలా కాదు, ఇలా వెళ్తేనే బాగుంటుంది అని మళ్ళీ ఒక థాట్ని తీసుకురావడము, అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడము, ఆ సిచ్యువేషన్స్ ద్వారా ఒక ఉన్నతమైన స్థాయిని పొందడము, ఇలా అనమాట. సో యూనివర్స్కి మనం మన భావాలను మనం వ్యక్తపరచడంలో ఉంటుంది. ఎంత క్లియర్గా అయితే మనం వ్యక్తపరచగలుగుతామో అంత ఈజీగా మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాము. విజువలైజేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట అప్పుడు. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. దాంతోపాటుగా మనం ఏంటంటే మెడిటేషన్లో విజువలైజేషన్ కూడా మనం ఖచ్చితంగా చేపిస్తున్నాం. ఓకే. సో ఈ 13th నుంచి ఒక సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ 4:55 to 5:40. సో సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ మనం మొన్న స్టార్ట్ చేసాం, దానిని మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే బ్రహ్మముహూర్తంలో విజువలైజేషన్ చేస్తే, ఒక మంచి ఎఫర్మేషన్స్ని చాంట్ చేస్తూ విజువలైజేషన్ చేస్తే చాలా బాగుంటుందని చాలామందికి ఉంది. అంటే నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అలా నలుగురు కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అయిపోవడం వలన ఏమవుతుందంటే ఆ వ్యక్తి చేస్తాడా లేదా అనేటటువంటి సందిగ్ధంలో పడిపోతాం. సో మనమే ఆ స్టేజ్కి చేరుకోవాలి అనే క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటే మాత్రం చక్కగా మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంని సద్వినియోగపరచుకోవచ్చండి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.